రప్పాని డైలాగ్ తో పోస్టర్ పెడితే తప్పేంటంటూ జగన్ సమర్థిస్తే ఆ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. అందరూ వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప ఏం జాతరలోది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప్ప నరుకుతాను మంచిది కదా. గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్టు నరుకుతాం అని చెబితే అది తప్పే ఉందని అంటున్నావు. నేను అంటున్నా నీ తల నరకొచ్చు కదా. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మార్పని చెబుతున్నా నీకు జీవించే హక్కు ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. తలలు నరుకుతాము, మా ఇష్టారాజ్యం వ్యవహారం చేస్తామంటే సాగేది కాదు. నీ ఆటలు సాగని జగన్మోహన్ రెడ్డి అయ్యింది ఏదో అయ్యింది. సహనం ఉంది మాకు కూడా, చాలా ఓపికగా ఉన్నాం. మా ఓపిక నరిసిస్తే మా కార్యకర్తలు తిరగబడితే నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. రోడ్డు మీద తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు. తప్పేమిటి అంటున్నావు. నేను అంటున్నా తప్పేముంది. నిన్ను చంపేస్తే తప్పేముంది. నీ విధానం ఏమి కూడా మేము కూడా అవలంబిస్తే తప్పేంటి అని అడుగుతా ఉన్నా. సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి. ఖబర్దార్, జాగ్రత్త. పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టన్నా తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా? కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా హక్కుల్ని కాపాడుతుంది. ఎవరైనా స్వేచ్ఛగా తమ భావాలను చెప్పుకునేదానికి అవకాశం ఇస్తుంది, తమ నిరసన చెప్పుకునే అవకాశం ఇస్తుంది. అంతేగాని అరాచక ఆటవిక విధానంలో మేము కోసేస్తాం, నరికేస్తాం, ఇంకా సిగ్గు లేకుండా ఇంకెలా సమర్థిస్తావయ్యా? నువ్వు ఎలా నాయకుడు అయ్యావు? ఒక ముఖ్యమంత్రి పదవి చేసావు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, అసెంబ్లీకి రావు, సమస్యల మీద మాట్లాడవు, ఎవరికైనా సాయం చేసి నీ జేబులో 20 రూపాయలు సాయం చేసావు. నిన్న 2 పోయారు మీ పార్టీ వాళ్ళే.